రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇవాళ తల ఎగరేసిన వాళ్లే రేపు తలదించుకొని తిరగాల్సి రావచ్చు. ప్రతి చోట దర్శనమిచ్చిన నేతలు ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా గుట్టుగా జీవితం గడపాల్సి రావచ్చు. అంతా మాదే అనుకున్న వాళ్ళు సైతం క్షణ క్షణం ఏం జరుగుతోందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి రావచ్చు. ప్రస్తుతం ఏపీలో ఆ నాయకుల పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా కథ? కేసులు, బెయిళ్లు, అరెస్టులు, వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్. అజ్ఞాతంలో ఆ ముగ్గురు, పోలీసులకు చిక్కకుండా ఫ్యాన్ నేతల ప్రయత్నాలు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నాయకుల పొలిటికల్ ఫేట్ మారిపోయింది. మరీ ముఖ్యంగా వైసీపీలో కీలక నేతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొందరు ఇప్పటికే కండువా మార్చేసి కామ్గా జారుకుంటే మరికొందరి పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. కేసులు, బెయిళ్లు, అరెస్టులు ఇలా ఒకరి తర్వాత ఒకరి పేరు సీన్లోకి వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే కీలక నేతలు అజ్ఞాత జీవితం గడుపుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన నాయకులందరినీ తెలుగు తమ్ముళ్లు లిస్టౌట్ చేసినట్టే కనిపిస్తోంది. అందుకే వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని, గోరంట్ల మాధవ్ వంటి నేతలకు ఇప్పటికే పోలీసులు సినిమా చూపించేశారన్న ముచ్చట వినిపిస్తోంది. మరికొందరు ఆ జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల్ని ఆశ్రయిస్తుండగా మరికొందరు తలదాచుకొని రహస్యంగా తిరుగుతున్నారు. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమ గనుల తవ్వకం, మద్యం పాలసీలకు సంబంధించి భారీ అవినీతి జరిగిందని నిర్ధారించిన కూటమి సర్కార్ సిట్, సిఐడి, ఏసీబీలను రంగంలోకి దింపింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పోలీస్ నోటీసులను అందుకున్న తోపుదుర్తి, కాకాణి వంటి నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విచారించాలనుకుంటున్న పోలీసులకు చిక్కరు దొరకరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ ఫ్యాన్ పార్టీ నేతలు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. బాబిరెడ్డిపల్లిలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వైపు జనం భారీగా దూసుకురావడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. భద్రతా వైఫల్యమంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రామగిరి పోలీసులు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి జన సమీకరణ చేసినట్టు నిర్ధారించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. కేసులో తోపుదుర్తిని అరెస్ట్ చేసేందుకు రంగం కూడా సిద్ధమైంది. అయితే అప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు తోపుదుర్తి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఓవైపు పోలీసులు ముమ్మరంగా గాలిస్తుంటే తోపుదుర్తి మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కోర్టు తీర్పు వచ్చే వరకు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నారట. నెల్లూరు జిల్లాలో అక్రమంగా గనుల తవ్వకానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి విచారణకు రావాలంటూ ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 3న ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సింది. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ముందుకు రాలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో అప్పటి నుంచి కాకాణి అదృశ్యమయ్యారు. దాదాపు 7 బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు నెల రోజులుగా ఆయన కోసం నిరంతరం గాలిస్తున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా తమకేం తెలియదనే సమాధానమే పోలీసులకు దొరుకుతోంది. కాకాణి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఎక్కడికి వెళ్లారో అన్నది అంతు చిక్కడం లేదు. బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తప్పించుకొని తిరుగుతోన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలో విధ్వంసం సృష్టించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించినా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని మాత్రం ఇంకా వివాదం వెంటాడుతూనే ఉంది. పోలింగ్ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉందని భావిస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అరెస్టు భయంతో మాచర్ల నుంచి మాయమైపోయారు వెంకట్రామిరెడ్డి. ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసుల్లో రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా వెంకట్రామిరెడ్డి సంగతి ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అరెస్టు భయంతోనే ఆయన అజ్ఞాతంలో గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు బయటకు వస్తారన్నది తెలియడం లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది వైసీపీ నేతల్ని ఇలాంటి భయమే వెంటాడుతోంది. కుదిరితే బెయిలు, లేదంటే ముందస్తు బెయిల్తో ఉపశమనం పొందుతున్న నేతలు చాలా మందే ఉన్నారు. దీంతో కొత్తగా నోటీసులు అందుకున్న నేతలు భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.